డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని AI టూల్స్ వాడుతూ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? ఈ నెంబర్కి కాల్ చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనతో ఉన్నారు BVSSR రెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. శివోం విరాట్ గారు. సార్, లా ఆఫ్ అట్రాక్షన్ అనే కాన్సెప్ట్ వచ్చాక చాలామందికి మనీ మీద మేనిఫెస్టేషన్, మనీ అట్రాక్షన్ అని చెప్పేసి చాలా టెక్నిక్స్ వాడుతూ ఉన్నారు. అయితే ఎక్కువగా ఈ టెక్నిక్స్ వాడే వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం కానీ వాళ్ళ అవసరం కానీ ఏంటి అంటే, పోయిన డబ్బులు అలాగే మొండి బాకీలు, అంటే వాళ్ళకి రావాల్సిన డబ్బులు రాకపోని సిచ్యువేషన్లో ఏదైతే ఉందో అక్కడ వాళ్ళు ఉపయోగించుకోవాలని అనుకుంటూ ఉన్నారు. అలాంటి వాళ్ళ కోసం ఈ ఎపిసోడ్ ద్వారా ఏం చెప్దాం అనుకుంటున్నారు? శివోం, వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్ వేదిక్ మహావాస్తు అండ్ మణిసూత్ర. ప్రతి ఇల్లు సిరి సంపదలతో, ధనధాన్యాలతో, ఆయురారోగ్యాలతో తులతూగాలని ఆ యాగంటి ఉమామహేశ్వరుని ప్రార్థిస్తున్నాను. శివోం శ్రీమన్ నారాయణ. డబ్బు ప్రతి ఒక్కరికి అవసరమే. దీంతో ఫ్రెండ్స్ అని కానీ, ఫ్యామిలీస్ అని కానీ, లేకపోతే కొలీగ్స్ అని కానీ అవసరం ఉన్నప్పుడు ఇచ్చిపుచ్చుకోవడం కూడా చాలా సర్వసాధారణం. అయితే ఏరు దాటాక తెప్ప తగిలేయడం అనే రకంలో ఉన్న ప్రజలు, జనాలు ఏం చేస్తారని అంటే, తీసుకున్నాక పని అయ్యాక ఇవ్వడానికి మొండికేస్తారు. యాక్చువల్గా మనం తీసుకున్న తర్వాత పర్పస్ పూర్తయ్యాక అది వడ్డీతోనో లేకపోతే దానికి మాట్లాడుకున్న సందర్భంగానో అది మనం తిరిగి ఇచ్చాయి. అలా తిరిగి ఇవ్వని వాళ్ళను మొండి బాకీలు అంటాం. అంటే డబ్బు ఉన్నా కూడా ఇవ్వని వాళ్ళకి ఎప్పుడు ఎటువంటి పరిహారాలు మనం చేసుకుంటే వాళ్ళకి ఇవ్వాలనే బుద్ధి పుడుతుంది, మీకు ఇచ్చే ఉద్దేశం ప్లస్ ఇవ్వడం అనేది మొదలు పెడతారు అనేది ఇవాళ ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పరిహారానికి మనము పౌర్ణమి, అమావాస్య అని రెండు చెప్పుకుంటాం. ఎనర్జీ లెవెల్స్ చూస్తే మొండి బాకీలు ఇవ్వవలసిన వాళ్ళకి అమావాస్య బెస్ట్గా చెప్పుకోవచ్చు. ఓకే. సో ఇది కూడా మనకు బెస్ట్ అమావాస్య ఏంటనంటే, టోటల్ సంవత్సరంలో మనకు దీపావళి ఎప్పుడు వస్తుంది, ఆ రోజు అర్ధరాత్రి 11 గంటలకు లక్ష్మీ అమ్మవారి పూజ చేస్తారు. సో ఆ రోజు చాలా మంచి రోజు. సో వీలైతే ఆ రోజు లేదా ప్రతి అమావాస్య రోజు కూడా మనం దాన్ని వాడుకోవచ్చు. కాబట్టి అంతవరకు వెయిట్ చేయగలిగినప్పుడు ఇక్కడ ఏం చేయాలి అని అంటే, అమావాస్య రోజు సంధ్యాకాలం అంటే ఈవినింగ్ కాలాన్ని ఎంచుకోవాలి. అంటే సాయంత్రం 5:30 నుంచి 7:30 టైంలో మనం టైం సెలెక్ట్ చేసుకోవాలి. ఈ టైంలో మనం ఏమేమి వస్తువులు రెడీ చేసి పెట్టుకోవాలి అని అంటే, 9x9 9x9 ఇంచుల వెడల్పుతో ఒక బ్లాక్ పేపర్ తీసుకోవాలి. మనకు బయట మనకు ఇవి దొరుకుతాయి, కలర్ పేపర్స్ దొరుకుతాయి. దాంట్లో బ్లాక్ పేపర్ తీసుకొని బ్లాక్ పెన్తో మనము వాళ్ళ పేర్లు రాయవలసి ఉంటుంది. బ్లాక్ పేపర్ మీద బ్లాక్ పెన్తో ఎలా కనపడుతుంది అని మీరు అనుకోవచ్చు. మీరు రాయండి, కనపడినా కనపడకపోయినా ఇది పరిహారం. సో దాని మీద రాయవలసి ఉంటుంది. ఏమని రాయాలి, ఇచ్చిన వాళ్ళ పేరేంటి, ఇంటి పేరుతో సహా రాయాలి. తర్వాత వాళ్ళ ఊరి పేరు రాయాలి. కింద ఎంత అమౌంట్ ఇవ్వాలి, ఆ అమౌంట్ మీరు వేసుకున్న లెక్కలు వేసుకుని వడ్డీ అన్నీ కలుపుకొని ఎంత ఉందో అది ఫైనల్గా ఇవ్వవలసిన అమౌంట్. ఎంత అమౌంట్ వస్తే మీరు తృప్తి పడతారో ఆ అమౌంట్ రాసుకోవాలి. రాసుకొని దాన్ని కింద పెట్టేసి వాటి మీద గల్ల ఉప్పు, మనం అంటాం కదా మన రాతి ఉప్పు అని చెప్పేసి, అది పతలాగా వాడిని ఒక బెడ్ లాగా పరచాలి. వాటి మీద దీపం పెట్టవలసి ఉంటుంది. ఆ దీపము మట్టి దీపమే పెట్టుకోవాలి. ఆ మట్టి దీపానికి ఇప్పుడు మనం టెర్రకోట అని రెడ్ కలర్ వస్తున్నాయి, అవి పనికిరావు. మనకు జనరల్గా మన దగ్గర మట్టి పాత్రలు తయారు చేసే వాళ్ళందరూ నల్ల మట్టి వాడతారు. సో అవి కాల్చాక ఏ రకంగా ఉంటాయి, బ్లాక్గా ఉంటాయి, నల్లగా. అటువంటివి తెచ్చుకోవాలి. అందులో ఇక్కడ విప్ప నూనె వేసుకోవాలి. విప్ప నూనె అంటే ఏంది, చేదుగా ఉన్న నూనె వాడాలి. చేదుగా ఉన్న నూనె ఏముంటాయి మనకు, విప్ప నూనె వాడతారు. కాబట్టి అంటే వేప కాయల నుంచి తీసిన నూనె, అది నెగిటివ్ ఎనర్జీకి చాలా బాగా పనిచేస్తుంది. అలాగే వీటిలో నల్లటి ఒత్తితో వెలిగించాలి. నల్లటి ఒత్తి ఎక్కడ దొరుకుతుంది మనకి, మనము జాకెట్ పీస్ కానీ మన బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదా, వాటిని మనం కట్ చేసుకుని బ్లాక్ కలర్ దాన్ని ఒత్తిగా వాడుకోవచ్చు. అంటే దీపం వెలగడానికి కాటన్, అది కూడా కాటన్ నుంచే తయారు చేస్తారు, దారం నుంచే మనకు గుడ్డ తయారవుతుంది కాబట్టి. సో దాన్ని పెట్టుకుని ఇక్కడ వెలిగించాలి. ఏ పక్క వెలిగించాలి, ఇప్పుడు నేను చెప్పిన అన్నీ కూడా ఎక్కడ చేయాలని అంటే 2 ప్లేసెస్లో చేయొచ్చు ఇంట్లో. సౌత్ ఈస్ట్ ఒకటి, సౌత్ వెస్ట్ ఒకటి. కాబట్టి ఒకటి మంగళ స్థానంలో, రెండవది వచ్చేసి ఇక్కడ రాహు ఉండే స్థానంలో. కాబట్టి సౌత్ వెస్ట్కైనా చేసుకోవచ్చు, సౌత్కైనా చేసుకోవచ్చు, సౌత్ ఈస్ట్ దగ్గర. అక్కడ ఇది పెట్టి ఏ టైంలో వెలిగించాలి మనం చెప్పుకున్నాం, సంధ్యాకాలంలో అంటే ఈవినింగ్ వెలిగించాలని చెప్పుకున్నాం. ఈ టైంలో దీపము వెలిగించేటప్పుడు శ్వాస ఆపి వెలిగించాలి. శ్వాస ఆపి పూర్తిగా గాలి పీల్చుకొని, ఆ కుంభకము అంటారు దీనికి. యోగాలో పూరకం, కుంభకం, రేచకం అని 3 ఉంటాయి. పూరకం అని అంటే నింపడం, కుంభకం అని అంటే హోల్డ్ చేసి పట్టుకోవడం, రేచకం అని అంటే వదలడం. కాబట్టి మనం కుంభకంలో ఉండాలి. అంటే గాలి పూర్తిగా పీల్చుకొని బొడ్డు దగ్గర మనం పెట్టి వాళ్ళ పేరును స్మరిస్తూ వెలిగించాలి. ఎవరు ఇవ్వవలసిన వాళ్ళ పేర్లు. ఇది మీ పని అయిపోయింది. నెక్స్ట్ అమావాస్య లోపల
మీ పని జరిగిపోతుంది. ఇది ఇక్కడ మొండి బాకీలు మనము వసూలు చేసుకోవడానికి ఉన్నటువంటి బెస్ట్ పరిహారంగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మీరు గాలి పీల్చి బొడ్డు దగ్గర పెట్టుకుని నాభి స్థానంలో పెట్టుకుని వాళ్ళ పేరు స్మరించి వెలిగిస్తేనే ఇది వర్కౌట్ అవుతుంది. వదిలేరనుకోండి వాళ్ళు ఇంకా మండిపడతారు. మనం ఏం చేయాలి? ఇన్హేల్ చేసుకోవాలి. ఇన్హేల్లో ఏంటి యూనివర్స్కుండా సూత్రం ఏంటంటే మనం ఏదైతే ఇన్హేల్ చేసుకుంటామో అది మనకు వస్తుంది, ఎగ్జేల్ చేసుకుంటామో అది మన నుంచి వెళ్ళిపోతుంది. కాబట్టి సమస్యలు, టెన్షన్స్, బాధలు, కష్టాలు, నష్టాలు ఇవి ఎగ్జేల్ చేయాలంటే వదిలాలి. శ్వాస వదులుతూ కోరుకోవాలి ఈ సమస్య పోవాలి అనేది. కావాలి అనుకున్నప్పుడు ఇప్పుడు డబ్బు కావాలి కదా, మనకు వస్తువులు కావాలి కాబట్టి ఏం చేయాలి? దాన్ని మనము ఇన్హేల్ చేసి నాభి స్థానంలో కుంభకంలో పెట్టుకుని మనం వాళ్ళ పేరు స్మరించుకుని వెలిగించాలి. వెలిగించాక స్లోగా గాలి వదలాలి. ఇది మీరు ప్రాక్టీస్ చేయండి. డైరెక్ట్గా చేయడానికి పోతే అది కాకపోవచ్చు. ముందు బయట కొంత ప్రాక్టీస్ చేసి తర్వాత ఇది వెలిగించండి. మీ డబ్బు డెఫినెట్గా పూర్తిగా ఎంత ఇచ్చారో అంతకు వడ్డీతో సహా మీకు వసూలు అవుతుంది. ఇక్కడ మనము ఈ బ్లాక్ పేపర్ మీద ఏదైతే డీటెయిల్స్ మనం రాసుకున్నామో, ఎవరైతే మొండి బాకీ ఉన్నారో ఇవ్వవలసిన వాళ్ళ డీటెయిల్స్, ఆ బ్లాక్ పేపర్ అనేది మనం ఎక్కడైతే పెట్టి పైన ఉప్పు పోస్తాం కదా, వాటి కింద మనము బియ్యపు పిండితో ఒక స్వస్తిక్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. ఈ స్వస్తిక్ అనేది కింద నేల మీద వేశాక లేదా అక్కడ ప్లాట్ఫామ్ మీద వేశాక వాటిపైన మనము పేపర్ పెట్టి వాటిపైన ఉప్పు పెట్టేసి తర్వాత దీపం పెట్టవలసి ఉంటుంది. ఈ ప్రాసెస్ అంతా మనము మ్యాక్సిమము రైట్ నాస్ట్రిల్లో గాలి ఎక్కువగా వెళ్ళేటట్టు చూసుకోవాలి. అని అంటే రైట్ది సూర్యనాడి అవుతుంది. సూర్యనాడిలో చేసే పనులన్నీ ఎదుటి మనిషిని ఆలోచింప చేయడానికి కూడా ఇవ్వవు, కుదురుగా ఉండడానికి ఇవ్వవు. వెంటనే మన అమౌంట్ రిటర్న్ అయ్యేంత వరకు తనను కంగారు పెడుతూ ఉంటాయి అన్నట్టు. సో అటువంటి మేనిఫెస్టేషన్ ఇది. వండర్ఫుల్ సార్. అండ్ చాలామందికి పరిహారాలు చేస్తున్న టైంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ లేదంటే ఫేస్ చేసే ఛాలెంజెస్ అనేవి చాలా ముఖ్యంగా చూడాల్సిన విషయాలుగా భావించవచ్చు. ఎందుకంటే ఆ టైంలో ఒక నెగిటివ్ ఆలోచన వచ్చినా లేకపోతే మీరు ఒక ప్రాసెస్ చెప్పారు దాకా తీసుకుంటున్నప్పుడు వచ్చేది మన దగ్గర ఉంటుంది, వదిలేసేటప్పుడు అది వెళ్ళిపోతుందని చెప్పేసి అది అటు ఇటు అయినా కూడా ఇబ్బందికరమే. ఇలాంటి ప్రాక్టీసెస్ ఎంత జాగ్రత్తగా చేయాలి? లేదంటే దీనికి మెంటారింగ్ చేసే వర్క్షాప్స్ ఏదన్నా మీ దగ్గర ఉన్నాయా? ప్రతి మంత్ మనము ఇక్కడ వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నాము. ఆన్లైన్, ఆఫ్లైన్ క్లాసెస్. ఇందులో మనీ అట్రాక్షను, తర్వాత లా ఆఫ్ అట్రాక్షను, మన మనీ మెడిటేషను, తర్వాత వాస్తు క్లాసెస్ కూడా, బిజినెస్ ఐడియాస్ కూడా చెప్పడం జరుగుతుంది. ఈ క్లాసు మనము ఆన్లైన్, ఆఫ్లైన్ కూడా ఉంటుంది. కింద కనపడిన నంబర్లకు మీరు కాల్ చేసి ఆ వివరాలు కనుక్కోవచ్చు. ఈ క్లాసు హైదరాబాదు, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలో కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ క్లాస్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇప్పుడు అందరి సమస్యలు ఒకేలా ఉండవు. ఒక్కొక్కరి ప్రాబ్లం ఒకేలా ఉంటుంది. ఒకరికి జాబ్ సమస్య అయితే ఇంకొకరికి రిలేషన్షిప్ ప్రాబ్లం ఉంటుంది, ఇంకొకరికి చదువు ప్రాబ్లం ఉంటుంది, ఇంకొకరికి ఇవన్నీ ఉన్న హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి మీ ప్రాబ్లం ఏదైతే ఉంటుందో అలాంటివి 1 లేదా 2 ప్రాబ్లంకు అక్కడ క్లాస్కి వచ్చిన వాళ్ళు మీరు పేపర్లో రాసి అక్కడ సబ్మిట్ చేయవలసి ఉంటుంది. వాటికి వేదిక్ మహావాస్తు కంపల్సరిగా పర్ఫెక్ట్ సమాధానాలు ఇస్తుంది, ప్లస్ పరిహారాలు కూడా ఇస్తుంది. అంటే ఎవరికి కస్టమైజ్డ్, ఎవరికి ఏ పరిహారాలు కావాలో అవి ఇస్తే అవి మీరు ఫాలో అవ్వచ్చు అన్నట్టు. థ్యాంక్ యూ సో మచ్ సార్. తప్పకుండా మీరు ఈ వర్క్షాప్కి పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే వెంటనే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకోండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.